అందరూ అందరే. ఈ కథను రచించిన వారు కె. రాజేశ్వరి గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 2001లో ప్రచురితమైంది. నాన్న, ట్యూషన్ పిల్లలంతా వచ్చి ఒకటే గొడవ చేస్తున్నారు. ఆ మొక్కల పని త్వరగా పూర్తి చేసి రాకపోతే వీళ్ళిల్లు పీకి పందిరేస్తారు. మొక్కలకి నీళ్లు పోస్తున్న తండ్రి రామారావుని కేకేసింది అతని పెద్ద కూతురు కమల. ఇదిగో తల్లి, వచ్చేస్తున్నాను, అయిపోయింది. ఆయన గబగబా చేతులు కడుక్కుని పంచెతో తుడుచుకుంటూ వచ్చి డాబా మీదకి చేరుకున్నారు. గవర్నమెంట్ స్కూల్లో లెక్కల మాస్టారుగా పనిచేసి రిటైర్ అయ్యి 2 నెలలయ్యింది. ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు క్షణం ఖాళీ లేదు. ఇప్పుడైనా కృష్ణారామ అనుకుంటూ గడపాలని ఆయన ఆశ. అయితే కమల ధర్మమాని అది తీరడం లేదాయనికి. రామారావు మాస్టారుకి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. సామాన్య మధ్యతరగతి జీవితం. తన జీతం, ట్యూషన్ల రాబడితోనూ అమ్మాయిలు కమల, విమలల్ని డిగ్రీ దాకా చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశారు. అబ్బాయి మురళి కూడా తెలివైనవాడు. బాగా చదువుకుని మద్రాసులో మంచి కంపెనీలో ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అతనికి దగ్గర బంధువుల అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. పెద్ద కూతురు కమల భర్త రాజమండ్రి ఆర్టీసీలో ఉద్యోగం, స్వంత ఇల్లుంది. 2 అబ్బాయిలు 10th, 9th చదువుతున్నారు. కానీ వాళ్ళకి చదువు మీద కన్నా ఆటల మీద ధ్యాస ఎక్కువ. చిన్న కూతురు విమల భర్త ఏలూరులో బ్యాంకులో పనిచేస్తున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు, 1 అబ్బాయి, 1 అమ్మాయి. పాప చిన్నపిల్ల కావడం, ఆమె కూడా ఈ మధ్య ఏదో చిన్న స్కూల్లో టీచర్గా చేరి కుదరక మళ్ళీ మానేసింది. రామారావు గారి భార్య తులసమ్మ చాలా నెమ్మదస్తురాలు. ఆయన సంపాదన చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టేది. తనకిది కావాలని ఏనాడూ అడిగేది కాదు. పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, తర్వాత పురుళ్ళు, పండగలు, ఏదో ఒకటి ఖర్చులు అలా వస్తూనే ఉండేవి. అందుకనే ఆయన రిటైర్ అయ్యే వరకు స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఆయన కోడలు రమ కూడా మద్రాసులోనే ఏదో బ్యాంకులో పనిచేస్తోంది. వాళ్ళకి 2 పిల్లలు. పెద్ద పాపని స్కూల్ బస్సులో స్కూల్కి పంపిస్తారు. బాబుని చైల్డ్ కేర్ సెంటర్లో దింపి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొస్తారు. వాళ్ళ మట్టుకి వాళ్ళు కూడా ఎప్పుడూ బిజీగానే ఉంటారు. రమ పెద్దగా ఎవరితోనూ కలిసే తత్వం కాదు. కొంచెం అంటి ముట్టనట్టుగా ఉంటుంది. తులసమ్మకి ఈ తీరు నచ్చకపోయినా ఎప్పుడూ బయటపడదు. ఆ ఏడాది చివర్లో డిసెంబర్లో ఆయన రిటైర్ అయ్యారు. వచ్చే పెన్షన్తో విశాఖపట్నంలో అద్దె ఇంట్లో ఉంటూ గడపడం కొంచెం ఇబ్బందే. ట్యూషన్లు చెప్పే ఓపిక లేక మానేద్దాం అనుకున్నారు. పండగ సెలవులు ఇవ్వగానే కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకు, కోడలు, మనవలు అంతా వచ్చారు. ఎలాగూ ఖాళీయే కదా. ఇల్లంతా ఎంతో సందడిగా ఉంది. పండగ ఎంతో సరదాగా గడిచిపోయింది. రామారావు గారు అందరికీ బట్టలు కొన్నారు. పండగ రోజు సాయంత్రానికే కొడుకు, కోడలు, పిల్లలు బయలుదేరారు. ఇంకా 3 రోజులు సెలవులు ఉన్నాయి కదా. ఉండమని ఎంత చెప్పినా కోడలు రమ వినలేదు. అంతమంది మధ్య హడావిడి గోల ఆమెకి నచ్చలేదు. ఆ చిన్న ఇంట్లో ఉండడం చికాకేసింది. రిటైర్ అయిపోయారు కదా, రమ్మంటారేమో. ఎప్పుడూ చెన్నై వెళ్ళలేదు. వెళ్తే బాగుంటునని మనసులో తులసమ్మ అనుకుంది. కాని వాళ్ళు మాట వరుసకైనా రమ్మని గాని, మీకు డబ్బులవి సరిపోతాయా అని గాని అడగలేదు. విమల, కమల రుసరుసలాడారు. ఏ, వచ్చి 1 నెల రోజులు ఉండమంటే వీళ్ళ సొమ్మేం పోతుందని భయమేమో. కనీసం పెద్దవాళ్లకు జత బట్టలైనా తేలేదు. ఏం డబ్బు మనుషులో బాబు, అంది కమల. ఏం కాదు, మనందరికీ తేవాలి కదా, అందుకే మొత్తం ఎగ్గొట్టేశాడు. ఎంతైనా వీడు మరీ పెళ్ళంచాటు పిల్లిలే తయారయ్యాడు, అంది విమల. అన్నీ విని రామారావు గారు నవ్వి, మమ్మల్ని తమతో వచ్చేయమని మురళి నాతో చెప్పాడమ్మా. నాకే ఏం తోచదని రానన్నాను అన్నారు. అది అబద్ధాన అందరికీ తెలుసు. మాట్లాడకుండా ఊరుకున్నారు. ఇంకో 2 రోజులయ్యాక ఆడపిల్లలిద్దరూ అల్లుళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళు మాత్రం ఇంతవరకు మీరు మా ఊరు రాలేదు, ఇప్పుడు రండి అని పిలిచారు. కొన్నాళ్లు పోయాక వస్తాం తల్లి అన్నారాయన. 1 నెల గడిచింది. పెద్దమ్మాయి కమల తండ్రిని రమ్మని ఒకటే ఉత్తరాలు రాస్తోంది. ఎందుకో తెలీదు. మీరు రండి నాన్న అని మాత్రమే రాస్తుంది. తన తల్లి ఊసు రాయదు. ఈ వయసులో భార్యనొక్కర్తిని వదిలి తను ఒక్కడు వెళ్లడం ఇష్టం లేక ఊరుకున్నారు. ఈలోగా చిన్నమ్మాయి విమల ఇంట్లో పిల్లలిద్దరితో చాలా ఇబ్బందిగా ఉంది. కొన్నాళ్లు అమ్మని పంపించండి నాన్న అంటూ రాసింది.
ఆయన నవ్వుకున్నారు. ఇద్దరికీ చెరొకరితోనూ అవసరం వచ్చిందన్నమాట అనుకున్నారు. ఎలాగైతేనే సమస్య తీరింది కదా అనుకుని సామాన్లన్నీ సర్దేసి ఓ రోజు భార్యని ఏలూరులో చిన్నమ్మాయి దగ్గరికి తీసుకెళ్లి దింపి తాను రాజమండ్రి వచ్చారు. వచ్చాక ఓ 4 రోజులు బాగానే కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు. కమల భర్త మంచివాడే, కాని కొంచెం డబ్బు మనిషి. ఆ సంగతి ఆయనకి తెలుసు. తన్నెందుకు రమ్మందో మాత్రం అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు పిల్లల్ని తిడుతోంది. వెధవల్లారా, ఎప్పుడూ అలా ఆటలాడకపోతే 10th పరీక్షలు దగ్గర పడుతున్నాయి. తాతయ్య దగ్గర కూర్చుని కాస్త లెక్కలు చెప్పించుకోవచ్చు కదా. అది విన్న రామారావు గారు వెంటనే మనవలిద్దరినీ పిలిచి వాళ్ల పుస్తకాలు తీసి లెక్కలు ఇంగ్లీషు చెప్పడం ప్రారంభించారు. మొదట్లో నసపెట్టినా క్రమంగా ఆయన చెప్పే తీరు నచ్చడం మూలాన ఇద్దరు కుదురుగా కూర్చుని శ్రద్ధగా చదువుకోసాగారు. కమల సంతోషించింది. ఆ నెలలో జరిగిన యూనిట్ టెస్టుల్లో ఇద్దరికీ మంచి మార్కులు వచ్చాయి. హమ్మయ్య, ఎంత డబ్బు పోసి ట్యూషన్ పెట్టించినా లొంగలేదు వీళ్ళు. పైసా ఖర్చు లేకుండా ఇప్పుడు శుభ్రంగా చదువు సాగుతోంది. ఇంకా పనికి మాలిన ట్యూషన్ మానిపిస్తే నెలలో 500-600 మిగులుతాయి అనుకున్నారు భార్యాభర్తలిద్దరూ. అంతే, వెంటనే అది అమలు జరిపేసింది. అంతేకాదు, ఆమె ఇంకాస్త చురుగ్గా ఆలోచించింది. ఈయనకెలాగూ ట్యూషన్ చెప్పే అలవాటుంది, అదెందుకు మానిపించాలి? వెంటనే తమ పిల్లల ఫ్రెండ్స్ను కూడా, మా ఇంట్లో మంచి ట్యూషన్ మాస్టర్ ఉన్నారు, మీరు కూడా వచ్చి చేరండి అని కబుర్లు పెట్టింది. అంతా సరే అన్నారు. అది సంగతి. రామారావు గారు కాస్త విశ్రాంతిగా కూర్చుంటే చూడలేదు. ఓ వారంలోగానే వెళ్ళిపోదామనుకున్నాడు. ఈలోగా ఈ ట్యూషన్లు అప్పచెప్పింది. 10th పరీక్షలు అవనిండి నాన్న, పిల్లలు ఇప్పుడే కాస్త శ్రద్ధ పెడుతున్నారు. అయినా అక్కడేం పని మీకు? అద్దెదండుకు కదా, మీరు మాకేం బరువు కాదు, ఇక్కడే ఉండండి, నేను కొడుకునే అనుకోండి అంటూ తెగ కబుర్లు చెప్పింది. అల్లుడు మొహమాటంగా నవ్వి, కమల చెప్పింది రైటే, ఇది మీ ఇల్లే అనుకోండి అన్నాడు కమల వైపోసారి కోపంగా చూసి. ఓ రోజు ఉదయాన్నే కమల ఎవరితోనో గొడవ పడుతోంది. ఇంత పొద్దున్నే ఏంటా గొడవ అనుకుంటూ బెడ్రూంలోంచి ఆమె భర్త, హాల్లోంచి రామారావు గారు బయటికి వచ్చారు. పాలు తెచ్చిచ్చే అబ్బాయిని తిడుతోంది. రోజు ఆలస్యంగా తెస్తున్నావు, ఇలా అయితే నువ్వు తేవద్దు, మేం తెచ్చుకోగలం. ఆ అబ్బాయి, ఏంటండి ఒక్కరోజేగా లేట్ అయింది, రేపటినుంచి కొంచెం త్వరగా తెస్తాలేండి. ఇంకా ఏదో చెప్పబోతున్నా వినిపించుకోలేదు. అక్కర్లేదన్నాను, పో అంటూ అరిచింది. సరే, రేపటినుంచి తెమ్మన్నా తేను, మీరే తెచ్చుకోండి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. ఆ మర్నాటి నుండి ఉదయాన్నే లేచి పాల ప్యాకెట్ తేవడం, ఆ చేత్తోనే పేపర్ కూడా తెచ్చుకోవడం రామారావు గారు అలవాటు చేసుకున్నారు. సాయంత్రం 4 గంటలప్పుడు వరండాలో అటూ ఇటూ పచార్లు చేస్తుంటే కమల పిలిచింది. నాన్నా, ఖాళీయే కదా? అవునమ్మా, ఏమైనా పనుందా? అబ్బే, ఏం లేదు, మొక్కలకు కాస్త నీళ్లు, నాకు నడున్నొప్పిగా ఉంది, అవన్నీ చచ్చిపోతాయని. నీకు ఓపిక లేకపోతే పర్వాలేదు నాన్న, నేనే ఎలాగో అలాగా. అయ్యో, నాకేం పనమ్మా, నేనా సంగతి చూస్తానులే, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అంటూ పెరట్లోకెళ్లారు. అప్పటి నుండి ఆ పని ఆయన స్వంతమైంది. అలాగే బజారుకు వెళ్లి కూరలు తేవడం కూడా అలవాటు చేసుకున్నారు. ఇది వరకెప్పుడూ ఈ పనులు చెయ్యలేదు. అన్నీ తులసమ్మే చూసుకునేది. ఇప్పుడు ఇవి కొత్తగా నేర్చుకున్నారు. ఆయనేం అనుకోలేదు. మన పని మనం చేసుకుంటే తప్పేంటో అనుకున్నారు. చూస్తుండగానే ఓ నెల గడిచిపోయింది. చిన్న కూతురు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అమ్మ బాగానే ఉంది, అమ్మ వచ్చాక నాకెంతో సుఖంగా ఉంది అంటూ తన పిల్లల కబుర్లు అవి ఏవో అన్నీ రాసింది. సంతోషించారాయన. చివర్లో ఓ ముక్క రాసింది. నాన్న, మీరు బొత్తిగా అమ్మకి డబ్బులు ఇచ్చినట్లేదు. అమ్మకి ఏవో పూజలు పునస్కారాలు ఉంటాయి కదా, మమ్మల్ని అడగడానికి మొహమాట పడుతోంది. మీకు పెన్షన్ వస్తుందిగా, సగం అమ్మ ఖర్చులకు పంపండి, ఊరికే ఉంటున్నానని అమ్మ ఫీల్ అయిపోతోంది అని రాసింది. ఆయన ఆలోచనలో పడ్డారు. నిజమే, తనకీ తట్టలేదు. ఇంకో 4 రోజుల్లో పెన్షన్ రాగానే పంపిస్తానంటూ ఉత్తరం రాసి, అలాగే పెన్షన్ రాగానే సగం పంపించేశారు కూతురికి. మిగతా సగం ఇంటికి తెచ్చి తన పెట్లో పెట్టుకున్నారు. ఓ రోజు ఉదయం పాలు పేపరు తెచ్చి పాల ప్యాకెట్ కూతురికిచ్చి పేపర్ చదువుకుంటూ వరండాలో ఈజీ చైర్లో కూర్చున్నారు. అల్లుడింకా లేచినట్లేదు. కాసేపు అయ్యాక కాఫీ అడుగుదామని లోపలికి వెళ్లబోతూ తన ప్రసక్తి వినిపించినట్టే ఆగిపోయారు. అల్లుడు లేచినట్టున్నాడు. కమలతో, చూడు,
ఊరికే మన నెత్తి మీద కూర్చుంటే పోషించే స్తోమత మనకి లేదు. పెన్షన్ వచ్చినట్టుంది, కొంచెం ఆ విషయం చూడు అంటున్నాడు. కమల, ఆ మాత్రం నాకు తెలీదా? అందుకేగా నాన్నచేత మన పిల్లలతో పాటు బయట పిల్లలకు కూడా ట్యూషన్ చెప్పిస్తున్నది. పాలబ్బాయిని మానిపించేనా? పేపరు నాన్నే కొంటున్నారు తెలుసా అంది గొప్పగా. అమ్మో, గడుసుదానివే. సర్లే, ఈ నెలలో ఫోను బిల్లు. గొంతు బాగా తగ్గించాడు. హుష్, నెమ్మది, నేను చూసుకుంటానులేండి అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. రామారావు గారు ఆశ్చర్యపోయారు. చేసేదేం లేదు కదా, తులసెలా ఉందో ఒక్కసారి ఫోన్ చేస్తే అనుకున్నారు. అమ్మా, అమ్మగారు అని పనిమనిషి అరుస్తుంటే విసురుగా విమల బయటికి వచ్చింది. ఎందుకే అలా అరుస్తావు? నాకేం చెవుడా? మెల్లిగా మాట్లాడలేవు? అయినా ఇంత పొద్దెక్కింది, ఇప్పుడొస్తావా? ఇంకా అలాగే నిలబడ్డావే, లోపలికి తగలడు గట్టిగా అంది. అది కాదమ్మా, నా కూతురికి ఒళ్ళు బాగులేదు, ఊరెళ్ళాలి. ఓ 4 రోజులు పనిలోకి రాలేను. నాకో 400 సర్దమ్మా, జీతంలో తీర్చేస్తాను అంది. ఏంటి, పనిలో 4 రోజులు రావు, పైగా 400 కావాలా? ఇప్పుడెలాగూ వచ్చావుగా, ముందు అంట్లు తోమి ఇల్లు ఊడ్చి వెళ్ళు అంది. అప్పే, కుదరదమ్మా, బస్సు టైం అయిపోద్ది నాకు. డబ్బులిస్తే నాను. విమల గట్టిగా అరిచింది. నీకీ మధ్య నాగాలు బాగా ఎక్కువయ్యాయి. ఇలా అయితే నువ్వు నాకేం చెయ్యక్కర్లేదు. పైగా 400 అప్పొకటి. ఊరికే ఇస్తారా? పని చేస్తున్నాగా, నా జీతం కాక ఇంకో 100 అంతే కదమ్మా. అది గట్టిగానే అంది. ఒక్క పైసా ఇవ్వను. నీకీ నెల పూర్తిగా డబ్బులే రావసలు. ఎన్నిసార్లు ఎగ్గొట్టేవు? ఇప్పుడొచ్చి మరీ పని చేయకుండా వెళ్ళడం టైం లేదమ్మా. పోనీ నా జీతం డబ్బులైనా ఇవ్వండి. నాకు బస్సు దొరకదమ్మా. ఇప్పుడేం లేవు. నీ పని వరస నాకేం నచ్చలేదు. ఇలా అయితే నువ్వు నాకేం చెయ్యక్కర్లేదు పో అంది గట్టిగా. సర్లేమ్మా, నాకు ఇక్కడ చేయడం కుదరదు. నా జీతం డబ్బులు ఇచ్చేయండి. నానిక రేపటి నుంచి పనిలోకి రాను అంది వెంటనే. విమల ఆశ్చర్యపోయింది. అయినా వెంటనే తేరుకుని, పోవే పో, నీ పని వద్దు, నువ్వు వద్దు అని విసురుగా అమ్మా అని తల్లిని పిలిచింది. లోపల నుంచే అంతా వింటున్న తులసమ్మ ఆశ్చర్యంగా చూస్తోంది. ఒక్కసారి కసిరితే ఏకంగా పని మానేయడమే. రేపటినుంచి పని మనిషి లేకపోతే ఎలా? ఇబ్బంది కదూ. ఏంటో ఈ మధ్య విమల అయిందానికి కాందానికి పని మనిషి మీద అరుస్తూనే ఉంది. అసలు ఆ అమ్మాయి నెమ్మదిగానే ఉండేది. గట్టిగా కసిరితే మానేస్తారని తెలుసు. మరేం తేడా వచ్చిందో గాని తెగ సాధిస్తోంది. అందుకే అది విసిగిపోయింది. తల్లితో విమల, అమ్మా, మా జైతాలింకా అందలేదు. నీకు మొన్ననే నాన్న డబ్బు పంపారుగా, ఓ 300 ఉంటే ఇయ్యి, మా జీతాలు రాగానే ఇచ్చేస్తాను అంది. అయ్యో, అవేం మాటలే. నువ్వు నా దగ్గర అప్పు చేయడం, మళ్ళీ తీర్చడం. నా డబ్బులేంటి? పిచ్చిగా మాట్లాడకు. ఇంట్లో అవసరానికి వాడుకోపోతే ఇంకెందుకే అని డబ్బులు తెచ్చి ఇచ్చింది. అసలు తన పేర ఎంవో రావడమే ఆశ్చర్యంగా ఉందామెకి. డబ్బులు ఇస్తూ, విమల, దాన్ని మానిపిస్తే ఇబ్బందేమో ఆలోచించు అంది. ఏం పర్వాలేదు, ఇది కాకపోతే ఇంకోర్తి దొరక్కపోదు. దీనికి ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైంది. చూడు, అంతసేపు నించుంది గాని ఆ అంట్లు తోమిందా అంది కోపంగా. ఏమమ్మోయ్, పొగరు గిగరు అంటే మర్యాదగా ఉండదు. మాటలు తిన్నగా రానిండి. మాట అంటే పడని తెలుసా? అందుకే ఇక్కడ చెయ్యనన్నది. ఈపాటి పనికి ఇంకేడైనా మరో 100 ఎక్కువే వస్తాయి అంటూ ఆమె చేతిలోంచి విసురుగా డబ్బులు లాక్కుని వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి విమల హడావిడి ఇంత అంతా కాదు. గిన్నెలవి ముందు వేసుకుని దడదడా చప్పులు చేస్తూ తోమడం, వంట ఆలస్యం చేయడం, ఈ చాకిరీ చేయలేక చచ్చిపోతున్నానని దీర్ఘాలు తీయడం ఎక్కువయ్యాయి. అంతా చూసి తులసమ్మ, విమల, నీకీ పనులు అలవాట్లేదు, నేను చేస్తాన్లే అంటూ ఆమెను లేపి గిన్నెలన్నీ త్వరగా శుభ్రంగా తోమింది. అలాగే క్రమంగా రోజు 2 పూటలా ఇల్లు వాకిళ్ళు తుడవడం, వాకిట్లో నీళ్లు జల్లి ముగ్గు వేయడం, పిల్లలు లేచేసరికి వేడినీళ్లు రెడీ చేయడం, వంట టిఫిన్ ఏర్పాట్లు, అలా అన్నీ చేస్తూ బిజీ అయిపోయింది. విమల నోరు పెట్టుకుని అరవడం, ప్రతిదానికి హడావిడి పడ్డం చూసేవాళ్ళెవరికైనా అయ్యో పాపం, ఎంత హైరాణ పడిపోతోందో అనిపించక మానదు. చూస్తుండగానే ఇంకో నెల గడిచిపోయింది. రామారావు గారి పుణ్యమా అని కమల పిల్లలిద్దరూ చాలా బాగా పరీక్షలు రాశారు. తులసమ్మ పుణ్యమా అని విమల మరింత బద్ధకస్తురాలిగా తయారైంది. బయట పడదంతే. ఆ ఏడాది సమ్మర్లో పిల్లలతో వస్తున్నానని ఓ 4 రోజులుండి అందర్నీ చూసి వెళ్ళిపోతామని మురళి ఉత్తరం రాశాడు.
కమల విమల సణుక్కున్నారు. చూసి వెళ్తామనకపోతే అమ్మని నాన్నని దగ్గరుంచుకుంటామని చస్తే అనరు కాబోలు అనుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. మురళి రమ పిల్లలు ముందుగా ఏలూరులో దిగి చిన్నక్కని బావగారిని పిల్లల్ని తల్లిని చూసి 4 రోజుల్లోనే తిరిగి బయలుదేరి రాజమండ్రి వచ్చారు. అక్కడ ఒక్క క్షణం తీరిక లేకుండా తండ్రి గడుపుతున్న తీరుకి చాలా సరదా వేసింది అతనికి. తర్వాత బ్యాచ్ 10th వాళ్ళకి ముందుగానే ట్యూషన్ చెప్తున్నారు ఆయన. మిగతా పనులన్నీ మామూలే. అమ్మా నాన్న చెరో చోట కష్టపడ్డం చూస్తున్న మురళి ఓ రోజు భార్య రమతో అన్నాడు, రమ, అమ్మా నాన్న ఈ వయసులో చెరో చోట కష్టపడుతున్నారు. ఇద్దరిని మన దగ్గరే. నసిగాడు. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. మన దగ్గరే ఇద్దరిని ఉంచుకుందాం. రమ మాటలకి మురళి షాక్ అయ్యాడు. తన భార్యనా ఇలా మాట్లాడుతున్నది? ఏం చిత్రం! ఎలా మారిపోయింది? ఏమైంది ఈమెకి? రమ మళ్ళీ అంది, ఇద్దరిని మీ అక్కలిద్దరూ పంచుకుని సేవలు చేయించుకుంటున్నారు. మనం ఏం పట్టించుకోలేదన్న నింద మనకెందుకు? అంతా నన్నే అంటారు. నేను ముందుగా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను. మీ నాన్నగారి పెన్షన్ ట్రాన్స్ఫర్ వగైరా అన్నీ పూర్తి చేసుకుని వాళ్ళిద్దరినీ తీసుకుని రండి. ఈలోగా నేను ఇల్లు సర్ది ఉంచుతాను అంది. మురళి ఎంతో సంతోషంగా, థ్యాంక్స్ రమా, అన్నీ ఎంత బాగా ఆలోచిస్తావు. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. సర్లేండి, ముందు నా ప్రయాణం ఏర్పాట్లు చూడండి అంది. మురళి ఉత్సాహంగా తండ్రికి ఈ విషయం చెప్పాడు. ఆయనకి మనసులో సంతోషంగా ఉన్నా పైకి ఎందుకురా, అక్కడ మీకు ఇబ్బందేమో, నాకిక్కడ బాగా అలవాటైపోయింది, అక్కడేం తోచదు అన్నారు. ఈపాటి కాలక్షేపం అక్కడా దొరక్కపోదు. అదీ కాక మా ఇల్లు పెద్దదే, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, నాతో రావాల్సిందే అంటూ పట్టుపట్టి అందరికీ చెప్పి ప్రయాణం ఏర్పాట్లు చేశాడు. కమలకి విమలకి అయోమయంగా ఉంది. ఏమైతేనే మొత్తం మీద మురళి ఎంతో సంతోషంగా తల్లిదండ్రుల్ని మద్రాసు తీసుకొచ్చి టాక్సీలో ఇంటికి తీసుకొచ్చాడు. రండి రండి మావయ్య గారు, రండత్తయ్య అంటూ సాదరంగా ఆహ్వానించి వేడివేడిగా కాఫీలు అందించింది. ప్రయాణం బాగా జరిగిందా? స్నానాలు చేసిరండి, టిఫిన్ రెడీ అంది. రామారావు గారు తులసమ్మ ఆశ్చర్యంగా రమని ఇంటిని మార్చి మార్చి చూశారు. ఇల్లు బాగానే ఉంది, విశాలంగా ఉంది. తులసమ్మకి కిచెన్ బాగా నచ్చింది. ఇరుగ్గా లేదు, అన్ని వస్తువులు పొందిగ్గా ఉన్నాయి. పిల్లలు ముద్దుగా పలకరించారు. ఆ రోజంతా పిల్లల కబుర్లతో ముచ్చట్లతో బాగా సరదాగా గడిచిపోయింది. మర్నాడు ఆదివారం హడావిడి లేదు కాబట్టి నింపాదిగా లేచారంతా. కాఫీలు అయ్యాక తులసమ్మ అంది, రమా, మీ ఊర్లో పని మనుషులు ఆలస్యంగా వస్తారేంటమ్మా? ఆదివారం 8 అవుతోంది, ఇంకా రాలేదు. రమ నవ్వింది. అసలు ఉంటేగా రావడానికి, వంట మనిషి, పని మనిషి అన్నీ నేనే అంది. మురళి ఆశ్చర్యంగా చూసి, అదేంటి రమా, పని మనిషి ఉందిగా, మనం ఊరి నుంచి వచ్చాక రమ్మన్నాం కదా, రాలేదా అన్నాడు. లేదు, ఇంకో 2 మనుషులుంటే రెట్టింపు జీతం ఇవ్వాలిట, నేనే మానిపించేశాను. ఇంకో విషయం, మన సర్వెంట్ గోవింద్కి వేరే ఏదో పని దొరికిందట, వాడు రాడు. బాబునికి రెచ్చిలో దింపక్కర్లేదు, ఇంట్లో అత్తయ్య గారు చూసుకుంటారు. ఈరోజు ఎలాగూ సెలవే కాబట్టి కాస్త మామయ్య గారిని అలా బయటికి తీసుకెళ్ళి మిల్క్ బూతు, కూరల మార్కెటు, సూపర్ బజారు, రేషన్ షాపు అన్నీ చూపించి తీసుకురండి. అసలే ఏం తోచదంటున్నారుగా, కాస్త కాలక్షేపంగా ఉంటుంది. అలాగే తిరిగి వచ్చేటప్పుడు మన బేబీ ట్యూషన్ మాస్టర్తో బేబీ ఇంకా రాదని చెప్పండి, దాని ఫ్రెండ్స్కి చెప్పండి. అంతా మన ఇంట్లోనే మామయ్య గారి దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటారు. మన అడ్రస్ ఇవ్వండి. ఈలోగా నేను అత్తయ్య గారు అంట్లు తోముకుని టిఫిన్ రెడీ చేస్తాం. పదండి అత్తయ్య అంటూ లేచింది రమ. మురళి నోట మాట రాలేదు. రామారావు గారు తులసమ్మ ఒకరినొకరు చూసుకుని విచారంగా నవ్వుకున్నారు. కథ సమాప్తం.